వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మంచినీటి సరస్సు కొల్లేరు ఈరోజు మురుగునీటి సరస్సుగా మారిపోయింది. అంతేకాదు, ఈ సరస్సు లక్ష్యాలు, ఈ సరస్సు బాగోగులు పట్టించుకునేవాళ్లు ఎవ్వరూ కనిపించడం లేదు. ఎవరికి ఎంత కావాలంటే అంత ఆక్రమించుకోవచ్చు, చేపల చెరువులు వేసుకోవచ్చు, రొయ్యల చెరువులు వేసుకోవచ్చు. అధికారం ఉంటే ఇంకా పట్టుదలతో ముందుకు అడుగులు వేయొచ్చు. ఇది ప్రస్తుతము ఏలూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొల్లేరు మంచినీటి సరస్సు దుస్థితి. నిజానికి 2002లో సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా అడవులు, పర్యావరణానికి సంబంధించిన అంశాలు, వన్యప్రాణులు, మంచినీటి చెరువులు, అదేవిధంగా తేమ ఉన్న భూముల పరిరక్షణ, వీటన్నిటినీ కాపాడటం ఆ కమిటీ లక్ష్యం. ఆ కమిటీ ఇటీవల కాలంలో కొల్లేరు సరస్సును సందర్శించినప్పుడు చాలాసార్లు కొల్లేరు సరస్సులో అక్రమంగా నిర్మించినటువంటి చెరువులను తొలగించడం జరిగింది. అయినా కూడా మరలా మొత్తం ఆక్రమణల పాలై ఉంది. సుమారు 2.5 లక్షల ఎకరాల కొల్లేరు సరస్సు ఇప్పుడు కనీసం 1,00,000 ఎకరాల్లో కూడా చూద్దామంటే కనిపించని పరిస్థితి ఉంది. ఈ కమిటీ సందర్శించిన సందర్భంగా అక్కడ ప్రధానంగా పర్యావరణం పరిస్థితి ఏంటి, వన్యప్రాణుల పరిస్థితి ఏమిటి, విదేశాల నుంచి వచ్చే పక్షుల జీవన స్థితిగతులు ఏమిటి, కొల్లేరు సరస్సు మురుగునీటి సరస్సుగా ఎందుకు మారింది, ఆక్రమణలను తొలగించడానికి అధికారులు ఎందుకు ముందుకు రావడం లేదు, ఎందుకు సహకరించడం లేదు, ఈ పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఈ కమిటీ సమర్పించింది. ప్రధానంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆదేశాలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో పరీక్షించడం, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాలను పర్యవేక్షించడంతో పాటు సమస్యలను అధ్యయనం చేయడం, సమస్యలతో పాటు ఏదైనా రిపోర్టులు కావాలంటే తయారు చేసి ప్రభుత్వానికి అందజేయడం, ఇది ఈ కమిటీ ప్రధానమైనటువంటి విధుల్లో భాగం. అందులో భాగంగానే కొల్లేరు సరస్సు దుస్థితిపై ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు అందజేయడం జరిగింది. అవి పరిశీలించిన తర్వాత కేంద్రం కూడా సీరియస్ గా తీసుకుని కొల్లేరు సరస్సును కాపాడాల్సిందే, దానికి కావాల్సిన చర్యలు తీసుకోండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా కమిటీ ప్రధానంగా ఏలూరు జిల్లా కలెక్టర్కు కొన్ని ఆదేశాలు జారీ చేస్తూ వెంటనే అధికార యంత్రాంగంతో మొత్తం కొల్లేరు సరస్సును ఆక్రమించిన చెరువులను ధ్వంసం చేసి గతంలో 2006లో 5వ కాంటూర్ వరకు ఎలా అయితే ధ్వంసమైందో అదంతా కూడాను మరలా కొల్లేరు నీటిలో కలపాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ కమిటీ చేసిన ఆదేశాలను జిల్లా కలెక్టర్ ఏ మేరకు అమలు చేస్తారు, ఆయనకు అధికార యంత్రాంగం ఏ మేరకు సహకరిస్తుంది, ప్రస్తుతం అధికార కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, చాలామంది ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ ఆక్రమణలో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మిగిలిన పార్టీల నాయకులు కూడా చాలా మంది ఈ ఆక్రమణదారుల్లో ఉన్నారు. మరి పవర్ పార్టీని కాదని లేదా ప్రతిపక్ష పార్టీని కాదని కలెక్టర్ ఏ విధంగా అడుగులు వేస్తారు, ఈ మొత్తం కాంటూరును ఛేదించి కొల్లేరు సరస్సును సాధారణ సరస్సుగా తీసుకురాగలడా? గతంలో ధైర్యం చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత తొలగించడం జరిగింది. ఆ తర్వాత మరలా ఎవరు అంత ధైర్యం చేసి మొత్తం ఈ చెరువులను ధ్వంసం చేయడం సాధ్యం కాలేదు. మొత్తం మీద
కొల్లేరు ఆక్రమణను తొలగించాలని సుప్రీంకోర్టు నియమించినటువంటి ప్రధాన కమిటీ చేసిన సిఫార్సులు ఏ మేరకు ఏలూరు కలెక్టర్ అమలు చేస్తారో చూడాల్సి ఉంది.